హాయ్ గైస్, నా పేరు జియామౌలి అండ్ ఇవాళ మనం హోమ్ గ్రూప్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి ఫైల్స్ని ఎలా ఈజీగా మన నెట్వర్క్లో కాపీ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అండ్ లెట్స్ వాచ్ ద వీడియో. ఓకే గైస్, హోమ్ గ్రూప్ అంటే అసలు ఏంటి? హోమ్ గ్రూప్ అంటే మనకి విండోస్ XPలో ఉంటుంది, 7లో ఉంటుంది, 8లో ఉంటుంది, అలాగే 10లో కూడా ఉంటుంది. అది ఇన్బుల్ట్ ఫీచర్ అనమాట విండోస్లో. సో దాన్ని యూజ్ చేసి మీ నెట్వర్క్లో ఉన్న ఏ పీసీనన్నా లేకపోతే ల్యాప్టాప్నన్నా దాంట్లోకి ఈజీగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ నుంచి మీ ల్యాప్టాప్కి షేర్ చేసుకోవచ్చు, అలాగే మీ ల్యాప్టాప్ నుంచి మీ కంప్యూటర్ కూడా ఈజీగా మీ నెట్వర్క్ పైన షేర్ చేసుకోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నెట్ వస్తుంది, అదేవిధంగా ఈ కాపీయింగ్ కూడా వెనకాలలో బ్యాక్గ్రౌండ్స్లో నడుస్తుంది. అండ్ దీంతో ఉపయోగించి మనం ప్రింటర్ ఉంటే మన ఇంట్లో మన ల్యాప్టాప్ నుంచి ఇవ్వచ్చు ప్రింటింగ్, అండ్ అదేవిధంగా మన కంప్యూటర్ నుంచి ఇవ్వచ్చు, అండ్ మన నెట్వర్క్లో ఏ డివైస్ నుంచి అన్నా మనం ప్రింటింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం గైస్. అండ్ లెట్స్ జంప్ ఇంటూ అవర్ కంప్యూటర్స్. ఓకే గైస్, ఇప్పుడు మనం మన కంప్యూటర్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు నేను చూపించబోయేది ఫస్ట్ కంప్యూటర్, అండ్ ఇప్పుడు వచ్చేది సెకండ్ కంప్యూటర్. అండ్ ఓకే గైస్, ఇది మనకు హోమ్ గ్రూప్ ఇందాక చెప్పాను కదా, ఇన్బుల్ట్గా విండోస్లో ఇస్తుంటారని చెప్పేసి. ఓకే దెన్ ఆ సెట్టింగ్స్ని ఫస్ట్ ఎలా ఓపెన్ చేయాలి అంటే మనం బేసిక్గా కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే సెర్చ్లోకి వెళ్ళి కొట్టచ్చు, మన ఇష్టం. ఫస్ట్ నేను ఈ కంప్యూటర్లో కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఓకే, విండోస్ మీద రైట్ క్లిక్ చేసి కంట్రోల్ ప్యాన్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చాలా కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి హోమ్ గ్రూప్ అనేది కనిపించింది. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ కంప్యూటర్లో మనం హోమ్ గ్రూప్ని పెడుతున్నామంట, హోమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాము. సో దీనికి బేసిక్గా మీరు హోమ్ గ్రూప్ యూజ్ చేయాలంటే మీ 2 పీసీలు లేకపోతే మీ 2 ల్యాప్టాప్లు లేకపోతే మీ ఒక పీసీ ఒక ల్యాప్టాప్ మీ సేమ్ నెట్వర్క్ పైన కనెక్ట్ అయి ఉండాలి. సో సేమ్ నెట్వర్క్ పైన కనెక్ట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మనకి హోమ్ గ్రూప్ సెట్టింగ్స్లో క్రియేట్ ఏ హోమ్ గ్రూప్ అని ఉంది కదా గైస్. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ నొక్కమంటుంది, నొక్కాము. అండ్ ఇక్కడ డాక్యుమెంట్స్ నాట్ షేర్డ్, ఇక్కడ పిక్చర్స్ షేర్డ్, వీడియోస్ షేర్డ్, మ్యూజిక్ షేర్డ్, అండ్ ప్రింటర్స్ అండ్ డివైజెస్. ఇది మెయిన్ గైస్. ఒకవేళ మీకు ప్రింటర్ ఉంటే మీ నెట్వర్క్ పైన ఏం డివైస్ నుంచి అన్నా సరే మీరు ఈజీగా ప్రింటింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను డాక్యుమెంట్స్ కూడా షేర్డ్ అని పెడుతున్నాను. సో మీ ఇష్టం, ఇది షేర్డ్ పెడతారో నాట్ షేర్డ్ పెడతారో. సో ఓకే, మనం ఇవన్నీ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నొక్కుదాం. నొక్కిన తర్వాత గైస్ ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మనకు కనిపించింది. సో దీన్ని మీరు యాస్టీజ్గా మీ సెకండ్ ల్యాప్టాప్లోకి టైప్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ కంప్యూటర్లోకి జంప్ అవుదాం. ఓకే గైస్, ఇది నా సెకండ్ కంప్యూటర్. అండ్ దీంట్లో హోమ్ గ్రూప్ సెట్టింగ్స్ నేను సెర్చ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇది నేను విండోస్ 10 వాడుతున్నాను దీంట్లో. అండ్ ఇందాక చూపించిన ఫస్ట్ కంప్యూటర్లో విండోస్ 8. ఏదన్నా పర్లేదు గైస్. ఇక్కడ మీరు విండోస్ బటన్ మీద నొక్కి ఇక్కడ మీరు సెర్చ్లో హోమ్ గ్రూప్ అని అన్నా సరే కొట్టేయచ్చు. సో దాని మీద ఎంటర్ ప్రెస్ చేశాను. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ క్రియేటివ్ హోమ్ గ్రూప్ నొక్కేసాం కనుక ఇక్కడ మనకి జాయిన్ నవ్ అనేది వచ్చింది. లేకపోతే మనకి ఇక్కడ ఏమొచ్చేదంటే క్రియేటివ్ హోమ్ గ్రూప్ అని వచ్చేది. సో ఓకే, ఇప్పుడు మనకి జాయిన్ గ్రూప్ కాబట్టి జాయిన్ అవ్వకూడదాం. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ నొక్కమంటుంది, నొక్కాం. అండ్ ఓకే, ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా షేర్ పెట్టేసాను. ఇందాక చూపించిన యాస్టీజ్ సెట్టింగ్స్ వేసి. సో ఓకే, నెక్స్ట్ నొక్కుదాం. అండ్ ఇక్కడ టైప్ ద పాస్వర్డ్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ మీ నెట్వర్క్లోనే పనిచేస్తుంది. నా పాస్వర్డ్ని మీరు కొట్టేస్తే నా నెట్వర్క్ మీ దాంట్లోకి వచ్చేది. సో ఓకే, ఇక్కడ మనకి యాస్టీజ్గా ఎలా ఉందో కొట్టేస్తున్నాను. క్యాపిటల్స్ స్మాల్స్ చూసుకుని కొట్టాలి గైస్. ఓకే గైస్, ఇక్కడ నేను పాస్వర్డ్ అని టైప్ చేస్తాను. నెక్స్ట్ నొక్కున్నా. అండ్ ఓకే గైస్, ఇక్కడ మనకి యూ హ్యావ్ జాయిన్ ద హోమ్ గ్రూప్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా హోమ్ గ్రూప్ అనేది జాయిన్ అయిపోయాం. సో ఓకే, ఇక్కడ మనం ఫినిష్ అని నొక్కుదాం సెకండ్ కంప్యూటర్లో. అండ్ అదేవిధంగా ఫస్ట్ కంప్యూటర్లో కూడా ఫినిష్ నొక్కుదాం. అండ్ ఓకే గైస్, ఇది మనం ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే మనం దిస్ పీసీలోకి వెళ్ళాలి, అంటే మై కంప్యూటర్ ఏదన్నా పర్లే. ఓకే, ఇక్కడ మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది యాసెస్ అని చెప్పేసి. నేను యూజ్ చేసే యాసెస్ ల్యాప్టాప్. సో మీరు ఆ యాసెస్ ల్యాప్టాప్ అని యాసెస్ ఉంటుంది అనుకోకండి, నేను మార్చలేదు పేరు. సో దట్స్ వై అనమాట. ఇక్కడ మనకి
కేటగిరీస్లో హోమ్ గ్రూప్ అనేది కనిపిస్తుంది కదా గైస్. సో దాని మీద నొక్కండి. ఇది కంప్యూటర్ 1 అండ్ ఓకే ఇక్కడ మనకి నా ఫస్ట్ కంప్యూటర్ గప్కే టీవీ అని పెట్టుకున్నాను. సో దాని యొక్క ప్రొఫైల్ పిక్చర్ వచ్చింది. నేను సెకండ్ కంప్యూటర్కి జయమౌలి అని పెట్టుకున్నాను యూజర్ నేమ్. ఇది కంప్యూటర్ నేమ్ కాదు, యూజర్ నేమ్. అండ్ ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ ఏం పెట్టుకోలేదు కాబట్టి ఏం రాలేదు గైస్. సో అదేవిధంగా ఒకసారి కంప్యూటర్ 2లోకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేద్దాం హోమ్ గ్రూప్ ఎనేబుల్ అయిందో లేదని చెప్పేసి. అండ్ దిస్ పీసీలోకి వెళ్ళాను. అండ్ ఇక్కడ మనకి కేటగిరీస్ దీంట్లో కొద్దిగా మారినాయి విండోస్ 10 కాబట్టి. ఇక్కడ మనకి లాస్ట్లో ఇచ్చారు హోమ్ గ్రూప్. సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఓకే ఇక్కడ కూడా మనకి సేమ్ యాస్టీజ్ వచ్చింది. అండ్ గైస్ ఓకే ఇప్పుడు నేను కంప్యూటర్ 1లో ఉన్నాను. సో దాంట్లో మనం జయమౌలి అంటే ఇది నా సెకండ్ కంప్యూటర్ గైస్, ఇదేం ఫస్ట్ కంప్యూటర్. సో జయమౌలిని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన స్టార్టింగ్లో కొద్దిగా ఇలా చూపిస్తుంది, కొద్దిగా లోడ్ అయిన తర్వాత నార్మలే గైస్. బట్ ఇక్కడ మీకు డాక్యుమెంట్స్, మ్యూజిక్స్, పిక్చర్స్ అండ్ వీడియోసే ఉన్నాయి. మీరు ఎక్స్ట్రాగా మీ డ్రైవ్స్ని షేర్ చేసుకోవాలన్నా ఏం షేర్ చేసుకోవాలన్నా చిన్న ఆప్షన్ ఉంటుంది గైస్. అదేవిధంగా ఒకసారి కంప్యూటర్ 2లో కూడా చెక్ చేద్దాం గప్కే టీవీని ఓపెన్ చేసి. ఓకే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా గైస్, కొద్దిగా మొర ఇస్తుంది, తర్వాత నార్మలే. అండ్ ఓకే ఇప్పుడు మన షేరింగ్ ఎలా చేసుకోవాలి, మన పర్టికులర్ ఫోల్డర్ని పర్టికులర్ డ్రైవ్ని చేసుకోవడం ఉండదు, పర్టికులర్ ఫోల్డర్స్ని అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఓకే గైస్ ఇక్కడ మనం ఫస్ట్ కంప్యూటర్లో ఉన్నాము. ఫస్ట్ కంప్యూటర్లో నేను మామూలుగా నా ఫైల్స్లోకి వెళ్ళి షేర్ చేయాలనుకుంటున్నాను ఒకటి. సో అది మీకు చూపిస్తాను. ఓకే గైస్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్గా నా ఫోల్డర్స్ని ఈ సెకండ్ కంప్యూటర్లోకి షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ కంప్యూటర్లో నా హార్డ్ డిస్క్లోకి వెళ్తున్నాను. ఓకే గైస్ ఇక్కడ నేను నా యూట్యూబ్ అనే ఒక ఫోల్డర్ని నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మీద రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి షేర్ విత్ అని ఉంది కదా గైస్, షేర్ విత్లోకి వెళ్ళి మనకి హోమ్ గ్రూప్ వ్యూ అని ఉంది. సో దాని మీద ప్రెస్ చేయండి, అది క్లిక్ చేయండి. సో గైస్ ఏం పాపప్ రాలేదు, బట్ మనకి ఇక్కడ టోటల్గా ఆ ఫోల్డర్ అనేది ఈజీగా షేర్ అయిపోద్ది. అది ఓకే ఇప్పుడు మనం సెకండ్ కంప్యూటర్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే ఇక్కడ మనకి ఒకసారి మళ్ళీ హోమ్ గ్రూప్లోకి వెళ్దాం. హోమ్ గ్రూప్లోకి వెళ్ళి గప్కే టీవీ అండ్ ఇక్కడ మనకి చూస్తే యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది గైస్. సేమ్ ఫోల్డర్ పక్కన పెట్టి చూపిస్తాను మీకు, సేమ్ ఫోల్డర్స్. సో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేయగానే ఇక్కడ నేను ఫస్ట్ కంప్యూటర్లో కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే వెయిట్ సెకండ్ గైస్, ఇది నేను స్మాల్ ఐకాన్స్లో పెట్టి ఓకే ఇక్కడ సేమ్ ఫోల్డర్స్ వచ్చినాయి గైస్. బట్ నేను దీంట్లో థంబ్నెయిల్స్ పెట్టుకున్నాను ఫస్ట్ కంప్యూటర్లో, అండ్ సెకండ్ కంప్యూటర్లో థంబ్నెయిల్స్ పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు షేర్ చేసాం కాబట్టి. సో ఓకే గైస్ ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా ఫైల్ని షేర్ చేసి చూపిస్తాను. సేమ్ ఫోల్డర్స్ ఓపెన్ చేస్తాను గైస్ నేను కూడా. ఓకే ప్లేలిస్ట్ సేమ్ ఓపెన్ చేశాను, బట్ లిస్ట్లో పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాటరీ టిప్స్ ఒక వీడియో చేశాను గైస్. సో దాంట్లో ఒక వీడియోని కాపీ చేసుకుందాం అనుకుంటున్నాను నా సెకండ్ కంప్యూటర్ నుంచి. ఇక్కడ 7 బ్యాటరీ టిప్స్ ఫర్ ఆండ్రాయిడ్ ఇన్ తెలుగు అనేది నేను కాపీ చేసుకుంటున్నాను. సో దాని మీద రైట్ క్లిక్ చేశాను, కాపీ. అండ్ ఇప్పుడు ఓవరాల్గా సెకండ్ కంప్యూటర్లోకి జంప్ అయిపోతాం గైస్. సో ఓకే ఇక్కడ మన సెకండ్ కంప్యూటర్లో అండ్ డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్ తీసుకుని పేరు యాస్టీజ్ అది ఉంచాను గైస్. సో అక్కడ నేను నా ఫైల్ని పేస్ట్ చేస్తుంటే గైస్ మనకి ఒక 10 నుంచి ఒక 12 Mbps స్పీడ్ మధ్యలో వస్తుంది. ఇది మనకి ఈజీగా ఏ విధమైన వైర్స్ లేకుండా ఈజీగా మనకి సిమ్ హోమ్ నెట్వర్క్లో మనకి కాపీ అవుతుంది. సో దాన్ని బట్టి ఇది 10 Mbps పర్వాలేదు గైస్. అండ్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నెట్ చేసుకుంటూ ఈ హోమ్ గ్రూప్ని వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ వీడియో ఒకటి చేశాను గైస్, ల్యాన్ కేబుల్తో 2 ల్యాప్టాప్స్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే గైస్ మీరు దాంట్లో నెట్ యూస్ చేసుకోలేరు, ఓన్లీ మీరు ఫైల్స్ని షేర్ చేసుకోగలరు. ఈ మెథడ్లో అయితే చాలా ఈజీగా మీరు నెట్ వాడుకోవచ్చు అండ్ అదేవిధంగా ఫైల్ షేర్ చేసుకోవచ్చు. ఈ మెథడ్తో మీరు ఎన్ని కంప్యూటర్లు కనెక్ట్ చేయొచ్చు అంటే గైస్ అది మీ రూటర్ మీద ఆధారపడి ఉంటుంది. రూటర్ మీరు ఎన్ని కనెక్ట్ చేస్తే
ఫర్ ఎగ్జాంపుల్ నా రౌటర్ వచ్చేటప్పటికి ఒక 10 మెంబర్స్ టు 15 మెంబర్స్ కనెక్ట్ చేయగలదు. సో నేను నా 15 మెంబర్స్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా చిన్న ఆఫీస్ అయితే, చిన్న నెట్ క్యాబిన్ అయితే ఈ హోమ్ గ్రూప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. పెన్ డ్రైవ్ని యూజ్ చేసి పెట్టక్కర్ లేకుండా చాలా ఈజీగా మీరు నెట్ యూజ్ చేస్తూ మీరు ఇలా కాపీ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం గైస్. అండ్ ఫైనల్గా ఈ హోమ్ గ్రూప్ని ఎలా లీవ్ అవ్వాలి అండ్ అగైన్ మనం కంట్రోల్ ప్యానల్లో నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లో హోమ్ గ్రూప్లోకి వెళ్ళి మనం లీవ్ ద హోమ్ గ్రూప్ అని ఉంటుంది గైస్. సో దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఫస్ట్ లీవ్ హోమ్ గ్రూప్. సో మనం ఫినిష్ నొక్కేస్తే సక్సెస్ఫుల్గా హోమ్ గ్రూప్ నుంచి లీవ్ అయిపోయాం. అండ్ ఇది నేను టోటల్గా కనెక్ట్ నుంచి లీవ్ వరకు చెప్పాను. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఓకే గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి సాటర్డే 7 PM నేను లైవ్ చేస్తాను గైస్. సో దాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ వీడియో గైస్. అండ్ దిస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయింగ్ అండ్ మేక్ సమ్ డేస్.